హాయ్ హలో వెల్కమ్ టు యుఎన్మి మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో స్ట్రేట్ లైన్స్ కంప్లీట్ చేసినామండి. సో ఈ వీడియోలో 3D జామెట్రీ చాప్టర్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది ఈజీ చాప్టర్ అండి మనకి. ఓకే, వెయిటేజీ 3 or 4 మార్క్స్. కొన్ని షిఫ్ట్లలో 4, కొన్ని షిఫ్ట్లలో 3 ఇచ్చాడండి. మ్యాక్సిమం 4 వరకు రావచ్చు, లేదంటే 3, మినిమం 3 అన్నట్టు. ఈజీ చాప్టర్. ఓకే, నేను చెప్పే ప్రతి వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. మనకి ఇందులో ఈజీ చాప్టర్స్లో 3D జామెట్రీ కూడా ఒక వన్ ఆఫ్ ద చాప్టర్ అండి. ఓకే, ఫార్ములాస్, షార్ట్ కట్స్ ఒకసారి అన్ని రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇంకా ఫస్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఓకే, ఒకసారి నోట్ పాయింట్ చూడండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. స్క్యూ లైన్స్ అంటే ఏంటి? స్క్యూ లైన్స్ అంటే నెయిదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్ అన్నట్టు. అంటే ప్యారలల్ అవ్వవు, నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అవ్వవు అన్నట్టు. ఓకే, సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్. ఫస్ట్ స్క్యూ లైన్ ఏ ఫార్మ్లో ఉందంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ A1 + TB1 బార్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ A2 + SB2 బార్. ఓకే, ఇలా 2 ఇవి వెక్టార్ ఫార్మ్స్ అన్నాడు యాక్చువల్గా. ఓకే, అంటే ఇవి స్క్యూ లైన్స్ అన్నట్టు. స్క్యూ లైన్స్ అంటే ఇలా ఉంటాయి. సపోజ్ స్క్యూ లైన్స్ వచ్చేసి లైక్ ఇలా వస్తాయండి. స్క్యూ లైన్స్ అంటే ప్యారలల్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వవు అన్నట్టు. వీటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్మ్ ఏంది? మాడ్ బాక్స్ A2 - A1 × B1 B2 బై మాడ్ B1 × B2 బార్ అన్నట్టు. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, డైరెక్ట్ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఇచ్చింది. ఇక్కడ 2 లైన్స్ ఈజ్ గివెన్, ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్. కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఇది A1 అవుతుంది. ఓకే, A1 + TB1, ఇగో ఇది B1 అవుతుందండి. నెక్స్ట్ ఇగో ఇది A2 అవుతుంది. నెక్స్ట్ ఇది B2 అవుతుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఫార్ములాలో? ఫస్ట్ A2 - A1 చేయాలి. ఓకే, A2 - A1 చేద్దాం. A2 బార్ - A1 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు A2 - A1. A2 అంటే ఏంటి? I + 2j - 4k మైనస్, మరి A1 అంటే 3i - 5j + 2k. ఓకే, మైనస్ చేస్తే ఏమవుతుంది? I - 3i అంటే -2i బార్, 2j + 5j 7j బార్, -4k - 2k అంటే -6k బార్. ఓకే, ఇది A2 బార్ - A1 బార్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే బాక్స్ ఆఫ్ A2 - A1 B1 B2 బాక్స్ అంటే డెట్ అండి. బాక్స్ ఆఫ్ A2 బార్ - A1 బార్ B1 బార్ B2 బార్ అంటే డిటర్మినెంట్ అన్నాడు. డిటర్మినెంట్ ఆఫ్ A2 - A1. A2 - A1 కోఎఫిషియెంట్స్ ఏంటి? -2 7 -6 అన్నట్టు. B1 కోఎఫిషియెంట్స్ అంటే 4 3 -1. ఓకే, నెక్స్ట్ B2 కోఎఫిషియెంట్స్ 6 3 -2. ఓకే, బాక్స్ అంటే డిటర్మినెంట్ అన్నట్టు. అంటే ఫస్ట్ A2 - A1 కోఎఫిషియెంట్స్ తీసుకోవాలి, B1 కోఎఫిషియెంట్స్, B2 కోఎఫిషియెంట్ డిటర్మినెంట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ -2 × -6 + 3 -7 × -8 + 6 -6 × 12 -18. ఓకే, therefore that is equal to -3 - 3 × -2 అంటే 6 -2 × -7 అంటే +14. సో ఇక్కడ ఏమొస్తుంది? 6 -6 అన్నట్టు. -6 -6 అంటే +36. ఓకే, 36 14 అంటే ఎంత వస్తుంది? 50 56 అన్నట్టు. ఓకే, అంటే బాక్స్ వాల్యూ 56 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? B1 × B2. ఓకే, B1 బార్ × B2 బార్. క్రాస్ ప్రోడక్ట్ అంటే డిటర్మినెంట్ అన్నట్టు. ఫస్ట్ IJK అన్నట్టు. క్రాస్ ప్రోడక్ట్లో కంపల్సరీ ఫస్ట్ IJK తీసుకోవాలి. నెక్స్ట్ B1 కోఎఫిషియెంట్స్ ఏంటి? B1 అంటే 4 3 -1. B2 కోఎఫిషియెంట్స్ అంటే 6 3 -2 అన్నట్టు. ఓకే, నీకు దీనికి డిటర్మినెంట్ చేద్దాం. 1 minute అండి. ఓకే, దీనికి డెట్ చేద్దాం. చూడండి, I బార్ ఇంటూ -6 + 3
minus j bar into minus 8 plus 6 plus k bar into 12 minus 18. Okay, therefore minus 3i bar ఇక్కడ minus 2 వస్తుంది, minus 2 minus j అంటే plus 2j bar 6 minus 6k bar అన్నట్టు. ఇది b1 క్రాస్ b2 mod b1 క్రాస్ b2. మరి mod b1 క్రాస్ b2 ఏమవుతుంది? mod అంటే డిటర్మినెంట్ చేయాలి, అంటే నాట్ డిటర్మినెంట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 minus 3 హోల్ స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 36 40 49 అంటే ఎంత? 7 అన్నట్టు. ఓకే, దేర్ ఫోర్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ ఫార్మ్ ఏంది? mod బాక్స్ a2 మైనస్ a1 b1 b2 బై mod b1 క్రాస్ b2 దట్ ఈస్ ఈక్వల్స్ టు, మరి న్యూమరేటర్ ఏమైంది? 56 అన్నాడు. mod 56 అంటే 56/7 అంటే ఎంత? 8 అన్నట్టు. దేర్ ఫోర్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఈస్ 8 అన్నట్టు. ఓకే ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ఏబిసి దీస్ త్రీ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, అంటే ట్రయాంగిల్ వర్టిసెస్ ఇచ్చిందండి ఇక్కడ. ఓకే, ట్రయాంగిల్ వర్టిసెస్ ఏబిసి ఈస్ గివెన్. సో ఏ పాయింట్ సపోజ్ 0 3 4, బి పాయింట్ 1 5 6, సి పాయింట్ -2 0 -2. Okay, these three are vertices of a triangle ABC, and the bisector of angle A meets the side BC at D. మనకి ట్రయాంగిల్కి 3 బైసెక్టర్స్ ఉంటాయి ఇక్కడ. యాంగిల్ ఏ ఇక్కడ ఏంటి? యాంగిల్ ఏ మీట్స్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నట్టు ఇక్కడ యాంగిల్ ఎంత? ఏ అన్నట్టు ఇక్కడ. ఓకే, ఎట్ ఏ వర్టెక్స్ ఏ దగ్గర యాంగిల్ వచ్చేసి ఏ అన్నట్టు ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మనం బైసెక్టర్ యాంగిల్ బైసెక్టర్ ఇలా బైసెక్ట్ చేయాలి. బీసీని ఎక్కడ మీట్ అవ్వాలి అంటే యాంగిల్ ఏ మీట్స్ ద సైడ్ బీసీ ఎట్ డి దగ్గర మీట్ అవ్వాలి. ఇదే యాంగిల్ బైసెక్టర్ అన్నట్టు. యాంగిల్ అంటే ఇక్కడ ఈక్వి యాంగిల్గా బైసెక్ట్ చేయాలి అన్నట్టు. అంటే ఇక్కడ a/2 ఉంటుంది యాంగిల్, ఇక్కడ కూడా a/2 ఉంటుంది. రెండు యాడ్ చేస్తే a/2 ప్లస్ a/2 ఏ అవుతుంది. ఓకే, అంటే బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. ఇదే బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అంటే ఇక్కడ నుంచి డ్రా చేయాలి. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ సి అంటే ఇక్కడ నుంచి డ్రా చేయాలన్నట్టు. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ వచ్చేసి ఈక్వి యాంగిల్గా బైసెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో సైడ్ బీసీని ఎక్కడ మీట్ అవుతుంది? డి దగ్గర మీట్ అవుతుంది. మీట్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏడి ఏ పాయింట్ తెలుసు, డి పాయింట్ తెలీదు. డి పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మరి డి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి డివైడ్స్ బీసీ ఇన్ ద రేషియో. రేషియో మనకి ఇవ్వలేదు. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే డి ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే యూజింగ్ యాంగులర్ బైసెక్టర్ థీరం. యాంగులర్ బైసెక్టర్ థీరంని యూజ్ చేసి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. మరి యాంగులర్ బైసెక్టర్ థీరం అంటే ఇది ఒకసారి చూడండి. బై యాంగులర్ బైసెక్టర్ థీరం, బై యాంగులర్ బైసెక్టర్ థీరం BD ఈజ్ టు DC అంటే BD ఈజ్ టు DC ఈజ్ ఈక్వల్స్ టు AB ఈజ్ టు AC అన్నట్టు. ఓకే, అంటే దేర్ ఫర్ BD ఈజ్ టు DC అంటే BD బై DC ఈజ్ ఈక్వల్ టు AB బై AC అన్నట్టు. ఓకే, అంటే BD బై DC రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే AB బై AC రేషియో ఫైండ్ అవుట్ చేస్తే BD బై DC రేషియో వస్తుంది. ఎందుకంటే ఏబీ వాల్యూ తెలుసు. ఏబీ ఫైండ్ అవుట్ చేయని డిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్ వాట్? అండర్ రూట్ 1 - 0 హోల్ స్క్వేర్ అంటే 1, 5 - 3 3 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 6 - 4 4, 9 9 అంటే √9 అంటే ఎంత? 3 అవుతుంది. సిమిలర్లీ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 4 - 2 - 0 హోల్ స్క్వేర్ అంటే 4, 9 6 స్క్వేర్ అంటే 36 అంటే 40 49 అంటే 7 అంటే ఈ రేషియో ఎంత? ఇది 3:7. ఇది 3:7 ఉంటే ఇది కూడా 3:7 ఉంటుంది. 3:7 అన్నట్టు. అంటే డి డివైడ్స్ బీసీ ఇన్ ద రేషియో 3:7 అయితే డి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేస్తుంది? ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంటర్నల్ ఫార్ములా తెలుసు. డి ఈజ్ ఈక్వల్ టు mx2 + nx1 / m + n
ఓకే కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n కామా నెక్స్ట్ mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మరి mn అంటే ఏంది? ఇగో ఇది m ఇది n అన్నట్టు. ఇగో ఇది x1 y1 z1 ఇది x2 y2 z2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d వస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. d ఈజ్ ఈక్వల్స్ టు mx2 అంటే ఎంత? 3 ఇంటూ -2 -6 nx1 7 ఇంటూ 1 7 బై m ప్లస్ n అంటే 10. ఓకే my2 అంటే 0 అయిపోతుంది. ny1 7 ఇంటూ 5 35 బై 10 కామా mz2 అంటే ఏమొస్తుంది? 3 ఇంటూ -2 -6 nz1 7 ఇంటూ 6 42 బై m ప్లస్ n అంటే 10 అవుతుంది. ఓకే దేర్ఫోర్ d వాల్యూ ఏమవుతుంది? 7 - 6 అంటే 1/10 కామా 35/10 కామా 36/10 అవుతుంది. అంటే d ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ఏడి కదా. ఏడి అంటే డిస్టెన్స్ అన్నాడు. దేర్ఫోర్ ఏ తెలుసు, d తెలుసు. డిస్టెన్స్ ఏమవుతుంది? 1/10 - 0 హోల్ స్క్వేర్ అంటే 1/100 ప్లస్ 35/10 -3 అంటే ఎంత వస్తుంది? 30 అంటే 5/10 హోల్ స్క్వేర్ 25/100 అవుతుంది. నెక్స్ట్ 36/10 -4 అంటే 40 అంటే 4/10 హోల్ స్క్వేర్ అంటే 16/100 అవుతుంది. సో ఓకే ఈ మూడు యాడ్ చేయండి 42/100 అన్నట్టు. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ √42/10. ఓకే దేర్ఫోర్ AD ఈజ్ ఈక్వల్ వాట్? √42/10 అవుతుంది. ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. ఈ థర్డ్ ప్రాబ్లం కూడా ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది మనకి. ఇఫ్ m/n ఈజ్ ద రేషియో in which the point divide the segment joining the points is given where p is an integer, then 3m plus n by 3n. సపోజ్ ఇక్కడ m/n రేషియో ఇచ్చిండు. సపోజ్ ఈ m/n ఏం తీసుకుందాం అంటే m/n ఈజ్ ఈక్వల్ సపోజ్ కన్సిడర్ λ/1 అనుకుందాం. అంటే m/n ఏమవుతుంది? λ/1 అవుతుంది. ఓకే సో ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకి this point divides 8/5 minus 1/5 8/5 divides the line segment joining 8 suppose 2p2 b p -2 p in the ratio consideration λ/1. అంటే ఈ పాయింట్ వచ్చేసి లైన్ సెగ్మెంట్ జాయినింగ్ AB ఇన్ ద రేషియో λ/1 తీసుకుంటాం. ఓకే సో దేర్ఫోర్ ఆల్రెడీ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఈ పాయింట్ తెలుసు మనకి. 8/5 -1/5 8/5 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే ఇది m ఇది n అవుతుంది. ఓకే ఇది x1 y1 z1 x2 y2 z2 అన్నట్టు. ఓకే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 8/5 -1/5 8/5 ఈజ్ ఈక్వల్స్ టు mx2 అంటే ఏమొస్తుంది? లాంబ్డా ఇంటూ p λp nx1 అంటే 1 ఇంటూ 2 బై m ప్లస్ n అంటే λ+1 my2 అంటే లాంబ్డా ఇంటూ -2 -2 లాంబ్డా ny1 అంటే p బై m ప్లస్ 1 అంటే λ+1. ఈ లాస్ట్ వన్ కూడా సేమ్ ఇలానే వస్తుంది λp+2 బై λ+1 వస్తుంది. ఓకే ఇక్కడ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సేమ్ ఉన్నాయి. ఈక్వేట్ చేద్దాం. ఫస్ట్ ఈ టూ ఈక్వేట్ చేద్దాం. అంటే 8/5 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? λp+2 బై λ+1 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు 8 లాంబ్డా 8 లాంబ్డా ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 5 లాంబ్డా p ప్లస్ 10 అవుతుంది. ఈ టూ టర్మ్స్లో లాంబ్డా కామన్ తీద్దాం. ఓకే లాంబ్డా కామన్ తీస్తే ఏమవుతుంది? 8 మైనస్ 5p ఈజ్ ఈక్వల్ 10 - 8 అంటే ఎంత? 2 అన్నట్టు. ఇలా ఉంచండి. నెక్స్ట్ ఈక్వేట్ చేద్దాం చూడండి. -1/5 ఈజ్ ఈక్వల్స్ టు -2 లాంబ్డా ప్లస్ p బై λ+1 అవుతుంది.
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ లాంబ్డా -1 ఈజ్ ఈక్వల్ టు -10 లాంబ్డా ప్లస్ 5p. ఓకే, దేర్ ఫోర్ సో ఈ 10 లాంబ్డా ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, 10 మైనస్ లాంబ్డా అంటే 9 లాంబ్డా, ఈ 1 అడిపోతే 5p ప్లస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ లాంబ్డా వాల్యూ ఎంత అంటే 5p ప్లస్ 1/9 అవుతుంది. అంటే లాంబ్డా వాల్యూ వచ్చింది. ఇక్కడ లాంబ్డా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 5p ప్లస్ 1/9 ఇంటూ 8 మైనస్ 5p ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ 5p ఇంటూ 8 అంటే 40p, 5p into 5p means 25p square plus 8 minus 5p is equals to 18. Okay, therefore ఈ టర్మ్స్ అన్నీ అటు సైడ్ పంపిద్దాం. 25p square, ఓకే 40 ఇక్కడ 35 అవుతుందా, 35 అటు సైడ్ వెళ్తే -35p. సో ఈ 8 కూడా అడిపోతే 18 minus 8 అంటే 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇందులో ఏం కామన్ ఇద్దాం అంటే 5 కామన్ తీయండి. 5p square minus 7p plus 2 is equals to 0. ఓకే, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 5p square minus 5p minus 2p రాయొచ్చు దీన్ని, ప్లస్ 2 is equals to 0 అవుతుంది. ఈ 2 టర్మ్స్లో 5p కామన్ తీయండి అంటే p minus 1. ఓకే, నెక్స్ట్ -2 కామన్ తీస్తే p minus 1 is equal to 0. టోటల్ p minus 1 కామన్ తీస్తే 5p minus 2 is equals to 0 అవుతుంది. దేర్ఫోర్ p వాల్యూ ఎంత, 1, 2/5 అవుతుంది. కానీ ఇక్కడ మెన్షన్ చేసింది, ఇక్కడ p ఇంటిజర్ అంటే 2/5 ఇది ఇక్కడ ఇంటిజర్ అవ్వదు, p వాల్యూ 1 తీసుకోవాలి. అంటే p వాల్యూ ఏమొచ్చింది, p ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు. ఓకే, ఈ p వాల్యూ తీసుకెళ్ళి ఇందులో పెడితే లాంబ్డా వాల్యూ వస్తుందండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 + 1 6/9 అవుతుంది. 6/9 అంటే ఎంత, 3 2s 3 3s, లాంబ్డా వాల్యూ 2/3 అవుతుంది. మనకు m/n వాల్యూ ఎంత, m/n ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అన్నట్టు. లాంబ్డా అంటే ఎంత, 2/3. అంటే m/n వాల్యూ 2/3. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 3m + n/3n సపరేట్ చేద్దాం. ఇక్కడ సపరేట్ చేయండి. 3m/3n అంటే 3 3 క్యాన్సిల్ చేస్తే m/n ప్లస్ nn క్యాన్సిల్ చేస్తే 1/3. మరి m/n అంటే ఎంత, 2/3 అన్నట్టు, ప్లస్ 1/3. 2/3 ప్లస్ 1/3 అంటే 3/3 అన్నట్టు. 3/3 అంటే ఎంత, 1. మళ్ళీ 1 అంటే ఎంత, p అన్నట్టు. అంటే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ pలో వస్తుంది. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ L ఈజ్ ఏ లైన్ కామన్ టు ద ప్లేన్స్, అంటే ఈ లైన్ వచ్చేసి ఈ రెండింటికి కామన్ లైన్ అన్నట్టు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ LR, లైన్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లైన్ వచ్చేసి 2 ప్లేన్స్కి కామన్ లైన్ అవుతుంది. సో ఇక్కడ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసిన చూడండి, యాక్చువల్ డయాగ్రామ్ కాదు, జస్ట్ రఫ్గా డయాగ్రామ్ డ్రా చేసిన నేను. ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేన్ అండి. ఓకే, ఇది సెకండ్ ప్లేన్ అవుతుంది. ఈ 2 ప్లేన్స్కి ఈ లైన్ L ఏంటి, కామన్ లైన్. ఇదే L లైన్ అన్నట్టు, అది కామన్ లైన్ అన్నట్టు. ఓకే, సో ఈ లైన్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్, ఫస్ట్ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫస్ట్ ప్లేన్కి ఇదేమవుతుంది అంటే నార్మల్ అవుతుంది. నార్మల్ అంటే కంపల్సరీ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుందండి. ఇదే నార్మల్ అన్నట్టు. దీన్ని n1 తో డినోట్ చేస్తాం. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ 1 ఈజ్ ఏమవుతుంది, n1 ఈజ్ ఈక్వల్ టు xy, x కోషెంట్, y కోషెంట్, z కోషెంట్ అన్నట్టు. ఇవే డిఆర్స్ అవుతాయి. 3 4 7 అన్నట్టు. ఓకే, అంటే n1 ఏమవుతుంది అంటే 3 4 7 డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ 1 అన్నట్టు. సిమిలర్లీ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ నార్మల్ టు ద ప్లేన్ 2, ప్లేన్ 2 డైరెక్షన్ రేషియోస్ ఇక్కడ ఏమవుతాయి, n2 ఈజ్ ఈక్వల్ టు 1 -1 1. మరి లైన్ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీ ఈ లైన్ వచ్చేసి ఈ 2 ప్లేన్స్కి పర్పెండిక్యులర్ అవుతుంది.
పర్పెండిక్యులర్ అవుతుంది కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీ లైన్ వచ్చేసి టూ ప్లేన్స్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే N1 క్రాస్ N2 చేయాలి. N1 క్రాస్ N2 చేస్తే అక్కడ XYZ కోఎఫిషియన్సే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L అవుతుంది. ఓకే, N1 క్రాస్ N2 చేద్దాం, క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. N1 క్రాస్ N2 అంటే ఫస్ట్ రో ఏంది IJK, సెకండ్ రో అంటే N1 కోఎఫిషియన్ 3, 4, 7, నెక్స్ట్ థర్డ్ రో 1 - 1 1 డెట్ చేద్దాం. I బార్ ఇంటూ 4 + 7 మైనస్ J బార్ ఇంటూ 3 - 7 ప్లస్ K బార్ ఇంటూ -3 - 4 అన్నట్టు. అంటే ఏమొస్తుంది ఇక 11I బార్ -4 అంటే ప్లస్ 4J బార్ మైనస్ 7K బార్. ఓకే, దేర్ఫోర్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ L ఏంటి 11, 4, -7 అంట. ఇవే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ అవుతుంది. ఓకే ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం. If the points, 2 points is given, these 2 points are equidistant from the plane. అంటే ఈ ప్లేన్ నుంచి ఈక్విడిస్టెన్స్లో ఉన్నాయి. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ ద వాల్యూస్ ఆఫ్ లాంబ్డా వాల్యూస్ కావాలి. బిఫోర్ దిస్ ప్రాబ్లం ఒకసారి ఈ ఫార్ములా చూడండి. డిస్టెన్స్ ఫ్రమ్ x1, y1, z1 అంటే ఈ పాయింట్ నుంచి ప్లేన్కి, సపోజ్ ఇది ప్లేన్ అనుకున్నాం, పాయింట్ నుంచి ప్లేన్కి, సపోజ్ ఈ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి మీకు ax + by + cz + d = 0 ప్లేన్ అన్నట్టు. డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద ప్లేన్, పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే mod ax1 + by1 + cz1 + d/√a² + b² + c². ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, పాయింట్ టు ప్లేన్ అంటే ఇది అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. అంటే ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి అంటే పాయింట్ టు దిస్ ప్లేన్, పాయింట్ టు దిస్ ప్లేన్ రెండు ఈక్వల్ చేయాలి. ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డిస్టెన్సెస్ ఈక్వల్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఓకే, డైరెక్ట్ పాయింట్ టు ప్లేన్ తీసుకుందాం. ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ టు ప్లేన్ అంటే 1 × 3 3. ఓకే, నెక్స్ట్ 1 × 4 అంటే 4, లాంబ్డా ఇంటూ -12 అంటే -12 లాంబ్డా ప్లస్ 13 బై √ వాట్ √9 + 16 144 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ పాయింట్ టు ప్లేన్, సేమ్ ప్లేన్ డిస్టెన్స్ ఏమవుతుంది, -3 × 3 అంటే -9, 0 అయిపోతుంది. 1 × -12 -12 ప్లస్ 13 బై వాట్ √ సేమ్ 9 + 16 + 144 అవుతుంది. ఈ రెండు సేమ్ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, దేర్ఫోర్ 4 + 3 7, 7 + 13 అంటే 20, 20 - 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏమొస్తుంది 21 -21 + 13 అంటే 8 -8 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ 20 - 12 లాంబ్డా ఈజ్ ఈక్వల్ +or-8 వస్తుంది. ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ తీసుకుని, ఒకసారి పాజిటివ్ 8 తీసుకోండి, ఇంకోసారి -8 తీసుకుందాం, -8 తీసుకుంటాం. ఓకే, దేర్ఫోర్ ఈ 8 ఇటు వస్తే 20 - 8 అంటే 12, 12 ఈజ్ ఈక్వల్ ఎంత 12 లాంబ్డా, దేర్ఫోర్ లాంబ్డా వాల్యూ 1 అవుతుంది. సిమిలర్లీ ఈ టర్మ్ అటు అది ఇటు పోతే 28 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ 12 లాంబ్డా అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ 28/12 అంటే 4 7s 4 3s. దేర్ఫోర్ వాల్యూస్ ఏమైతే 1, 7/3 అవుతాయి లాంబ్డా వాల్యూస్. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. If the plane is at a distance of 2 units from the plane, then the product of all the possible values of alpha is. అంటే ఈ సెకండ్ ప్లేన్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఫస్ట్ ప్లేన్ ఉంది అన్నట్టు. ఓకే, అంటే సెకండ్ ప్లేన్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఫస్ట్ ప్లేన్ ఉంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. ఒకసారి ప్లేన్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ ప్లేన్లో -2 కామన్ తీద్దాం, ఏమవుతుంది 2x, -2 కామన్ తీస్తే +y -z -α/2 ఈజ్ ఈక్వల్ 0. -2 కామన్ తీసినాం. మరి సెకండ్ ప్లేన్ ఏంటి, ఇక్కడ 2x
ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2x ప్లస్ వై మైనస్ జెడ్ 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈ మూడు సేమ్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఏమున్నాయంటే ఈ 2 ప్లేన్స్ ప్యారలల్ ప్లేన్స్ అవుతాయి. ఓకే 2 ప్లేన్స్ ప్యారలల్ ప్లేన్స్ అన్నట్టు ఇలా అంటే ప్యారలల్ ఉంటాయి ఇలా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకి మాడ్స్ d1 మైనస్ d2 బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అన్నట్టు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ దిస్ వన్. ఓకే సో దట్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు d1 మైనస్ d2 తీసుకున్నా d2 మైనస్ d1 తీసుకున్నా ప్రాబ్లం లేదు. 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 1 ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ వాట్ 4 ప్లస్ 1 ప్లస్ 1 ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చిండండి అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్నట్టు అంటే దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చిండి ఇక్కడ అంటే మాడ్ 1 ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 1 5 1 6 అంటే 2 రూట్ 6 అన్నట్టు. ఓకే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ 2 రూట్ 6 మాడ్ తీసేద్దాం 2 ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4 రూట్ 6 ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ తీసుకున్నాం. ఓకే దేర్ ఫోర్ 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4 రూట్ 6 2 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ 4 రూట్ 6. సో ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 2 అటు వెళ్తే మైనస్ 2 ప్లస్ 4 రూట్ 6. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఇటు వెళ్తే మైనస్ 2 మైనస్ 4 రూట్ 6 అన్నట్టు అంటే ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ప్రొడక్ట్ చేయాలి. రెండు ప్రొడక్ట్ చేద్దాం మైనస్ 2 ప్లస్ 4 రూట్ 6 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 రూట్ 6 దట్ ఈస్ ఈక్వల్ వాడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నట్టు ఏ స్క్వేర్ 4 మైనస్ బి స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16 6 96 అంటే ఎంత వస్తుంది ఆన్సరు మైనస్ 92 అన్నట్టు ప్రొడక్ట్ ఎంత అంటే మైనస్ 92. ఓకే ఓకే అండి సో మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. కంపల్సరీ ఎవ్రీ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మనకి ఇది ఈజీ చాప్టర్ అండి 3D ప్లేన్స్ నాట్ 3D ప్లేన్స్ 3D జామెట్రీ అంటే మనకి ప్లేన్స్ లైన్స్ డీసీస్ ఎన్డిఆర్స్ సో ఇవన్నీ వస్తాయండి. ఓకే కంపల్సరీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఓకేనా బాయ్ అండి.